ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన లాంగ్ వీడియో ఏంటంటే గోంగూర ప్రాన్స్ పచ్చి రొయ్యలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నాకు రాదండి గోంగూర పచ్చి రొయ్యలు. ఎండి రొయ్యలు అయితే బాగా చేస్తాను, కానీ పచ్చి రొయ్యలు అంత రాదు. మా హస్బెండ్ చేశారు. ఫస్ట్ రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని దాంట్లో పసుపు ఉప్పు వేసుకొని రొయ్యలు బాగా పసుపు ఉప్పు పట్టాక గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. వాటిలో ఉన్న నీసు వాటర్ మొత్తం బయటకు వచ్చేలాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అట్లా పొంగొచ్చాక బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. అట్లా చిన్నవిలాగా అయిపోయినాయి. ఈలోపు గోంగూర కూడా కడిగేసి ఉడికించుకోవాలి. ఒక కర్రీ వండుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక 3 ఉల్లిపాయస్ కోసుకున్నామండి. పచ్చిమిర్చి ఒక 1/2 కిలో అట్లా కోసుకొని ఉంటాము. అంటే గోంగూర ఎక్కువ వేస్తున్నాము, పులుపు బట్టి వేసుకోవాలి కదా ఘాటు. పచ్చిమిర్చి కూడా అట్లా సన్నగా కట్ చేసుకొని అవి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి బాగా. అవి ఫ్రై అయ్యాక మనం ఇందాడ ఉడికించుకున్న పచ్చి రొయ్యలను దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2.5 kgs రొయ్యలు తీసుకొచ్చామండి. ఒక హాఫ్ ఏమో గోంగూరలో వేసాము, ఒక హాఫ్ ఏమో ఫ్రై చేసాము. అట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఉప్పు పసుపు బాగా పట్టేలాగా. ఆల్రెడీ పసుపు వేసాం కాబట్టి ఒక్కసారి చూసి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం తక్కువే వేసుకోండి. కారం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గోంగూర కూడా ఉడుకుతూ ఉంది. అట్లా ఉడికిన గోంగూర రొయ్యల్లో వేసేసుకోవాలండి. ఆ ఫ్రై అవుతున్న రొయ్యల్లో వేసుకొని అట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్, టేస్టీ అండి. బాగా చేశారు. నాకు రాదు, కానీ మా హస్బెండ్ బాగా చేస్తారు రొయ్యలు గోంగూర. మసాలా ఏం వేసుకోరండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి, ఆనియన్స్, గోంగూర అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. అట్లా వాటర్ అంతా డ్రై అయిపోయి ఆయిల్ పైకి వచ్చేసే వరకు ఉడికించుకుంటే గోంగూర రొయ్యలు రెసిపీ రెడీ అండి. ఉప్పు ఒక్కసారి చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండు వేసాం కదా, పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుంది. ఒకసారి ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతేనండి, ఎమ్మి ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచేసి ఒక్క 5 minutes అలా మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేసాక ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.